ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నీకు ఐ లవ్ యూ చెప్పాలి. హే ప్రేమ, చెప్పవే. ప్రేమ ప్లీజ్ చెప్పు. ప్రేమ చెప్పు ప్రేమ. చెప్పాల్సిందే ప్లీజ్. దేవుడా దేవుడా, ప్రేమ ప్రణయ్కి ఐ లవ్ యూ చెప్పకుండా చెయ్యి ప్లీజ్. వీళ్ళు నిజంగా ప్రేమని ర్యాగింగ్ చేయడానికి రాలేదు, నాకు హెల్ప్ చేయడానికే వచ్చారు. I hate you. ఒరే తాగుబోతు వెతవల్లారా, అది ఏం చెప్పిందో కూడా వినిపించుకోకుండా మీ పాటికి మీరు ఫిక్స్ అయిపోతారేంట్రా? ఛీ, తాగుబోతు వెతవల్లారా. సూపర్ బాస్, మీ ఇద్దరు లవర్స్ అని ఒప్పుకుంటున్నాము. సూపర్ బాస్. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్. నీ మొహానికి నేను ఐ లవ్ యూ చెప్పాలా? చాలా చాలా ఫీల్ అయిపోయినట్టున్నా. ప్రేమ ప్రేమ ఇక్కడ. పదవి. ప్రేమ అంత ఇబ్బంది పట్టు బండి మీద వెళ్ళటం ఎందుకు? రండి, నా కారులో డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, తమరు దయచేయండి. బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు కదా. ప్రణయ్, వాళ్ళు వెళ్తా ఉంటున్నారు కదా, మనం వెళ్దాం పద. ఇంత అర్ధరాత్రి పూట వెళ్ళి వదిలేసి ఎలా వెళ్తాం? ప్రేమ, మొండిగా వాదించుకో, మళ్ళీ వాళ్ళు వస్తే అలర్జీ ఎట్టి మొదలు పెడతారు. అవునే, ప్రణయ్తో పాటు కారులో వెళ్ళిపోదాం. వాళ్ళని చూస్తేనే నాకు భయం వేస్తుంది. సచ్చినోడా, నువ్వు తాగింది చాలక నన్ను కూడా తాగించి నాశనం చేశావు. ఇప్పుడు చూడు ప్రాణాల మీదకొచ్చింది. ఇలా జరుగుతుందని నాకేం తెలుసే? వచ్చే సంవత్సరం ఎలాగూ లక్షాధికారులం కాబోతున్నాం కదా అని ఆనందంలో పార్టీ ఇచ్చాను. అయినా అందరూ ఇక్కడ ఉంటే అదేలా పారిపోయింది? అందరం ఇక్కడే ఉన్నాం, కానీ మందులో ఉన్నాం. కళ్ళ ముందుంది మనిషం, మందుబాటులో తెలియని మత్తులో ఉన్నాం. ఇదే సందనుకుంది, సైడ్ అయిపోయింది. పాప మిస్ అయిందన్న విషయం శివాగ్నికి తెలిసేలోపే ఈ ఊరు నుంచి మనం పారిపోవాలి, లేదంటే చంపేస్తుంది. పద పద. ఎక్కడికి వెళ్తున్నావు మాధవి? అదే మాకు కావాల్సిన వాళ్ళకి సీరియస్ గా ఉందని కబురు వచ్చింది మేడం, అందుకే. ఆహా, మరి నాకు కావాల్సిన పాప ఎక్కడా? అది పాప పాప ఎక్కడుందో నన్ను చెప్పమంటావా? ప్రేమ చేతుల్లో ఉందే.
దానికి కాపలాగా ఉండమని లక్షలు పడేసి పాపకి కాపలాగా ఉండమని చెప్తే అప్పగించిన పనిని గాలి కుదిలేసి తాగి తందనాలాడుతూ పాపను వదిలేశారు. అది మేం చూస్తుండగానే వచ్చి ప్రేమ పక్కన నిలబడింది. జరిగిన దాన్ని నాకు తెలియపరచకపోగా నన్ను మోసం చేయాలని ట్రై చేశారు. శివాగ్నిని మోసం చేయాలని చూస్తే సమాధులే సమాధానం. వద్దు మేడం. వద్దు మేడం. ఏయ్! మేడం నన్ను క్షమించండి మేడం. సడన్ గా పాప కనిపించపోయేసరికి ఈ విషయం తెలిస్తే మీరేం చేస్తారనే భయానికి పారిపోవాలనుకున్నాం గానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. నన్ను ప్రాణాలతో వదిలేయండి మేడం. దయచేసి ఒక్క తప్పుని క్షమించండి మేడం. ప్లీజ్ మేడం. తప్పుల్ని ఎవరు కావాలని చేయరే. తెలివి తక్కువతనం వల్ల ఆదమర్చి ఉండడం వల్లే తప్పులు జరుగుతాయి. మీలాంటి చేతకాని వాళ్ళని ఇలాంటి పనులకి పెట్టుకోవడం నేను చేసిన తప్పు. తేడా వస్తే ప్రాణాలు పోతాయని తెలుసు కూడా ఆదమర్చి ఉండడం మీ తప్పు. ఓ పాపకి లక్కీగా నా మీద అనుమానం లేదు కాబట్టి సరిపోయింది. అదే నీతో పాటు నన్ను చూసుంటే దాని వెనుకున్నది నేనే అన్న విషయం అందరికీ తెలిసిపోయి ఉండేది. అంతమందిలో దాని మూగ సైగలతో ఈ విషయాన్ని ప్రేమకి అర్థమయ్యేలా చెప్పుండేది. అప్పుడు ప్రణయ్ దృష్టిలోనూ చట్టం దృష్టిలోనూ దోషినై ఊచ లెక్క పెడుతూ ఉండేదాన్ని. ఒక్కరోజు దాన్ని కాపలా కాసుంటే శివాగ్ని పొజిషన్ వేరేలా ఉండేది. ఒకటికి 10 సార్లు చెప్పేదాన్ని పాప జాగ్రత్త అని మొత్తం నాశనం చేసి పడేశారు. సారీ మేడం. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయను. పాప మిస్ అవ్వడం వల్ల మీ ప్లాన్ ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ మీకు మాత్రం రిస్క్ లేదు కదా మేడం. అందుకోసమైనా మమ్మల్ని క్షమించండి మేడం. పాప వల్ల నాకు రిస్క్ లేకపోవచ్చు, కానీ నీ వల్ల రిస్క్ రావచ్చు కదా. ప్రేమ ఈ విషయాన్ని ఇంత ఈజీగా వదులుతుందా? ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు ఇదంతా చేశారని ఆరా తీయడం మొదలు పెడుతోంది. పాపని వెంటేసుకొని తనని కిడ్నాప్ చేసిన వాళ్ళని వెతుకుతుంది కదా. పాప నిన్ను చూస్తే గుర్తుపడుతుంది కదా. అందుకే మేడం పాప కనిపించకుండా దూరంగా ఎక్కడికైనా పారిపోతాం. పారిపోతే దొరికే అవకాశం ఉంటుంది. అదే పైకి పోతే ఆస్తి కోసం అయిన వాళ్ళని ఆనవాళ్ళని భూమి మీద లేకుండా చెరిపేయాలనుకుంటున్న దాన్ని నా గుట్టు తెలిసిన నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నా? శివాగ్నిలో మంచి భక్తురాల్ని చూసిన వారే గాని నిజస్వరూపం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే బ్రతుకుండకూడదు. మేడం మీకు దండం పెడతాను మేడం. ఈ ఒక్క తప్పుకి మమ్మ క్షమించండి మేడం. మేడం మీకు దండం పెడుతున్నాను కదా మేడం. ఈ ఒక్క తప్పుకి క్షమించండి మేడం. దండం పెడతాను మేడం. ప్లీజ్ మేడం. పాప దొరికిందని చెప్పింది. ఇంకా ప్రేమ రాలేదేంటి? వస్తుందమ్మా. 31st నైట్ కదా, రోడ్లన్నీ బిజీగా ఉంటాయి.
ఏ ట్రాఫిక్ జామో అయి ఉంటుంది. అక్క వాళ్ళు వచ్చారు. చిట్టి తల్లి, వచ్చేసావా? ఏమైపోయావు ఇన్ని రోజులు? ఇంతకాలం ఎక్కడున్నావు? ఎవరు తీసుకెళ్లిపోయారు నిన్ను? మేమెంత భయపడ్డావో తెలుసా? ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకు. జాగ్రత్త. ఏమైంది? వెణికింది కదా, నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. అయ్యో, మరెలా నడుస్తావు? ఎవరైనా ఎత్తుకొని తీసుకెళ్తే బెటర్ అనుకుంటా. లేనిపోని హింట్లు ఇవ్వడం తప్ప దీనికి వేరే పనే లేదనుకుంటా. హ. ప్రేమ నీ ఫ్రెండే కదా, నువ్వే ఎత్తుకోవచ్చు కదా. అమ్మో, నా వల్ల కాదు. ప్రేమ, ఏమైంది? ఏమైంది కాలుకి? బండి స్టార్ట్ చేస్తుంటే స్లిప్ అయి కాలు పెనికింది ఆంటీ. మీరేం కంగారు పడకండి. లోపలికి ప్రణయ్ ఎత్తుకొని వస్తాడు. ఇప్పుడు అది అవసరమా? నీకు హెల్ప్ అవసరం. మూసుకో. ప్రణయ్, నేనేమి అంటరాని వాడిని కాదు. మరీ అంత చిరాగ్గా ఫేస్ పెట్టు. జీసస్, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటైతే పాప గురించి కానీ ఇంకా ఏ విషయంలోనైనా మా రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. ప్రేమ ప్రణయలు ఒకటయ్యేలా చెయ్యి. ఇప్పుడు ఓకే కదా? అబ్బా, యాక్ట్ చేయకు. చేసినంత చేసి ఇప్పుడు మంచోళ్ళ నటించుకు. పాప విషయంలో మీరు చేసినవన్నీ నేను మర్చిపోను. ఇది మళ్ళీ మొదటికొచ్చింది. పాప దొరికిన తర్వాత కూడా ఎందుకే ప్రణయ్ని అనుమానిస్తున్నావు? పాప దొరికినందుకు కాదు, మిస్ అయిన దాని గురించి మాట్లాడుతున్నాను. ఏమనుకోకు బాబు. అనుకోవడానికి ఏముందిలే ఆంటీ, దాని గురించి నాకు బాగా తెలిసిందే కదా. ఎన్ని రోజుల నుంచి భరిస్తూనే ఉన్నాను. నన్ను భరించమని నేను అడిగానా? నా మీద ఎగరడాలే గాని అడగటాలు మాట్లాడటాలు ఎక్కడున్నాయి? ఇదిగో, తెల్లవారుగానే మళ్ళీ కాళ్ళకి చక్రాలు కట్టుకుని అటు ఇటు పరిగెత్తకుండా కాస్త రెస్ట్ తీసుకో. నువ్వే నాకు చెప్పనవసరం లేదు, నాకు తెలుసు. ఏం తెలుసు? ఇది మారదు. సరే ఆంటీ, ఇక నేను బయలుదేరుతాను. జాగ్రత్త బాబు. అలాగే, బాయ్ బంగారం. ఏయ్, పాపని ముట్టుకో. ప్రణయ్ ప్రణయ్, నన్ను కూడా మా ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? సరే పద. థ్యాంక్ యూ. బాయ్ ప్రేమ. బాయ్ ఆంటీ. బాయ్. నా బంగారు తల్లి. 31st నైట్ అంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. మనం ఒకరి తర్వాత ఒకరిని డ్రాపింగ్లు చేస్తున్నాం. ప్రేమకు ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండే కదా. నీ పేరు స్నేహ కదా? అవును. నీకు అస్సలు సూట్ అవ్వలేదు. వెళ్దామా?
ఇన్ని రోజులు ఎంతగా తలుచుకున్నావు తెలుసా? బంగారు, ఇదిగో తిన. చూసావే, కిడ్నాప్ చేసిన ఎదవలెవరో దానికి అన్నం కూడా పెట్టినట్లేరు. పోన్లే అమ్మా, వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. జీసస్ దయ వల్ల పాప దక్కింది, అదే చాలు. పాప దొరికిందని ఆనందపడి సరిపెట్టుకోవడం కాదురా, ఆ కిడ్నాపర్స్ ఎవరో కనిపెట్టాలి. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టను. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. పాపపై ప్రేమకు హక్కున్నప్పటికీ ఇప్పటి వరకు పాప సంరక్షణ బాధ్యతలు ప్రేమ చూసుకుంటూ వచ్చినప్పటికీ పాపని అన్ని విధాలా కాపాడుకునే శక్తి, ఆర్థిక స్తోమత ప్రేమకు లేవని, అందుకే పాప సంరక్షణ బాధ్యత అంగబలం అర్థబలం ఉన్న శివాగ్ని గారికి అప్పగించవలసిందన్న వారి లాయరు వాదనతో ఈ కోర్టు ఏకీభవించడమైనది. ఇక నుండి పాపకి గార్డియన్గా ఇందిరాదేవి గారినే నియమిస్తూ పాపను వారికే అప్పగించవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైనది. ఇలా కోర్టు తీర్పు వస్తుందని, పాప మా ఇంటికి, దాంతో ఆస్తి నా చేతికి వస్తుందని ఎన్నో ఊహించుకున్నాను. తెల్లవారితో నా పథకం ఫలించబోతుందనుకున్న క్షణంలో అంతా తారుమారైపోయింది. ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. కథ మళ్ళీ మొదటికొచ్చేసింది. ఎందుకిలా జరుగుతుంది? నా విషయంలోనే ఎందుకిలా జరుగుతుంది? ధర్మానికి బలం ఎక్కువ కాబట్టి, భగవంతుడనేవాడు ఎప్పుడూ ధర్మం పక్షాన నిలబడతాడు కాబట్టి. ఎవరు 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 నాకు నీతులు చెప్తోంది? ఎవరు ఎవరు? నవ్వద్దు, నవ్వద్దు. నీ మొహంలో ఎప్పుడు నవ్వు కనిపించినా నేను అస్సలు తట్టుకోలేను. ఆపు. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? నీ కూతురు తప్పించుకుందనా? తప్పించుకుంటే బ్రతికిపోయినట్టే అనుకుంటున్నావా? చావుని వాయిదా వేసుకుందంతే. చూస్తూ ఉండు, నీ దగ్గరికే దాన్ని కూడా పంపిస్తాను. అది నీ తరం కాదు. నా కూతురున్నది ప్రేమ సంరక్షణలోనే. తీసుకొచ్చింది కూడా ప్రేమ దగ్గర నుంచే. కావచ్చు. ప్రేమ ఆదమరిచి ఉన్న క్షణంలో మీరు మాయ చేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ లేదు. ఆదమరిచి ఉంటే కాటు వెయ్యడానికి కాలసర్పాలు కాచుకుని ఉన్నాయన్న నిజం ప్రేమకి పూర్తిగా అర్థమైపోయింది. ఇక నుంచి నా కూతుర్ని 1000 కళ్లతో కాపలా కాస్తుంది.
పాపని కాదు కదా, తన నీడని కూడా తాకలేరు మీరు. శపథాలు చేయకో. ప్రేమే కాదు కదా, ఎవరు అడ్డొచ్చినా అడుక్కొక్క శవం చెప్పున పాతుకుంటూ వెళ్ళైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను. నేను ఏమైనా చేయగలను. శివాగ్ని ఇక్కడ.